30,000 ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడ ఎక్కువ రిటర్న్స్ వస్తో తెలుసుకోవాలనుకుంటున్నావా? అయితే ఈ రీల్ని సేవ్ చేసుకో. 3 బెస్ట్ వేస్ నీకు షేర్ చేస్తాను. ఫస్ట్ వన్ ఈజ్ ఫిక్స్డ్ డిపాజిట్. నువ్వు 30,000 డిపాజిట్ చేసి 5 years కనుక వెయిట్ చేయగలిగితే 30,000 నుంచి 40,000 వరకు నువ్వు రిటర్న్ తీసుకోవచ్చు. అండ్ సెకండ్ వే, మ్యూచువల్ ఫండ్లో నువ్వు కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే 15% చొప్పున రిటర్న్ చూసుకున్న 40,000 నుంచి 80,000 వరకు నువ్వు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే నువ్వు థర్డ్ వే ఇస్ ద బెస్ట్ వే, స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. నువ్వు కనుక బిజినెస్ స్టార్ట్ చేస్తే 5 yearsలో 3 crores అండ్ అబోవ్ సంపాదించుకోవచ్చు అండ్ నీ లైఫ్ స్టైల్ మొత్తాన్ని చేంజ్ చేసుకోవచ్చు. నా వల్ల పాసిబుల్ అయింది, నీ వల్ల కూడా అవుతుంది. అయితే బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి, బిజినెస్లో ఎలా గ్రోత్ అవ్వాలో చెప్పే గైడెన్స్ ఇచ్చే ఫ్యామిలీ మెంబర్స్ లేక ఇబ్బంది పడుతున్నావా? డోంట్ వరీ, ఐ విల్ సపోర్ట్ యూ. DM కరో. 30,000 ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడ ఎక్కువ రిటర్న్స్ వస్తో తెలుసుకోవాలనుకుంటున్నావా? అయితే ఈ రీల్ని సేవ్ చేసుకో. 3 బెస్ట్ వేస్ నీకు షేర్ చేస్తాను. ఫస్ట్ వన్ ఈజ్ ఫిక్స్డ్ డిపాజిట్. నువ్వు 30,000 డిపాజిట్ చేసి 5 years కనుక వెయిట్ చేయగలిగితే 30,000 నుంచి 40,000 వరకు నువ్వు రిటర్న్ తీసుకోవచ్చు. అండ్ సెకండ్ వే, మ్యూచువల్ ఫండ్లో నువ్వు కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే 15% చొప్పున రిటర్న్ చూసుకున్న 40,000 నుంచి 80,000 వరకు నువ్వు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే నువ్వు థర్డ్ వే ఇస్ ద బెస్ట్ వే, స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. నువ్వు కనుక బిజినెస్ స్టార్ట్ చేస్తే 5 yearsలో 3 crores అండ్ అబోవ్ సంపాదించుకోవచ్చు అండ్ నీ లైఫ్ స్టైల్ మొత్తాన్ని చేంజ్ చేసుకోవచ్చు. నా వల్ల పాసిబుల్ అయింది, నీ వల్ల కూడా అవుతుంది. అయితే బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి, బిజినెస్లో ఎలా గ్రోత్ అవ్వాలో చెప్పే గైడెన్స్ ఇచ్చే ఫ్యామిలీ మెంబర్స్ లేక ఇబ్బంది పడుతున్నావా? డోంట్ వరీ, ఐ విల్ సపోర్ట్ యూ. DM కరో.